బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా శ్రీరామ్ గారికి. అడ్వకేట్ పివి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డొక్కా సీతమ్మ డైరెక్టర్ సురేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని అతి త్వరలో మా అందరి ముందుకి తీసుకొస్తున్నారు. సురేష్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోల్డ్ రెడ్డి గారు, గోల్డ్ ఇంట్లో కూడా ఉందా లేకపోతే పేర్లోనేనా? సో వారిని కూడా ఒంటి మీద ఐశ్వర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం అండి. ఈవెంట్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినీ ప్రముఖులకి, వీరశంకర్ గారికి, విఎన్ ఆదిత్య గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. నేను దర్శకరత్న దాసనారాయణ గారి శిష్యుడిని. ఆయన శిష్యుని చెప్పుకోవడానికి ఇప్పుడు గౌరవపడతాను. ఈ సినిమా డైనమిక్. నా ఫస్ట్ థియేటర్కి రిలీజ్ మైండ్ గేమ్ సినిమా. అది మా తమ్ముడు శ్రీరామ్తో నేను చేశాను. శ్రీరామ్తో కంటిన్యూగా చేయడంలో ఇది 4వ సినిమా. చాలా చిన్న సినిమాగా దీన్ని మేము మొదలుపెట్టాము. దాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఈ క్రెడిట్ అంతా కూడా మా తమ్ముడు శ్రీరామ్కే. శ్రీరామ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి నేను కథ చెప్పినప్పుడు దీన్ని నమ్మి దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన మా ప్రొడ్యూసర్ రామరాజు గారు, అలాగే లక్ష్మణరావు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రధానంగా ఒక రూరల్ ఇష్యూస్ మీద తీసిన ఒక చిత్రం. ఒక రౌడీ ఎంతగా ఒక ఊరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, అలాగే ఆ రౌడీ కనుక మారినట్లయితే ఆ ఊళ్ళో పరిస్థితులు ఎలా బాగుపడతాయి అనే దాని మీద ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే నెలలో ఇది రిలీజ్కి సిద్ధమవుతుంది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు. ఈరోజు చిన్న కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా అలాగే మీ అందరి ఆదరాభిమానులకి నోచుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ లేకపోయినా కొందరిని మేము ఈ సభాముఖంగా నేను కొందరిని తలుచుకోవాలి. అది అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన నెల్లూరులో ఉంటారు. నెల్లూరులో మేము చేసే చాలా సినిమాలకు వెనుదనుగా ఆయన నిలిచారు. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా మేము ఆయన్ని స్మరించుకుంటున్నాము. అమరావతి కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఫనీ గురించి కూడా ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. ఇందాక ట్రైలర్లో, టీజర్లో కామన్గా ఒక డైలాగ్ ఉంది, బాగా నచ్చింది నాకు. దాని నుంచి మైండ్లో అదే తిరుగుతుంది. ఈ ఊళ్ళో డేంజర్ బోర్డు లేదు, ఎందుకో తెలుసా? నాకు నిజంగా బాగా రాశారండి. సో అది చూసి అనుకున్నాను, ఇలాంటివి ఒక మాస్ పంచులు చాలా ఉండుంటాయి ఈ సినిమాలో అని. శ్రీరామ్ గారు ఫైట్స్ బాగా చేశారు, ఆయనకి చెప్పాను. అండ్ యంగ్ అండ్ డైనమిక్ పేరులోనే ఉంది. సో ఇవాళ ఫంక్షన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది, అందరూ అలాగే. సో టైటిల్కి తగినట్టే ఉన్నారు ఆ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ.
సో ముఖ్యంగా కృష్ణకిషోర్ గారికి, మా విజయవాడ ప్రొడ్యూసరు లక్ష్మణ్ రావు గారికి, అలాగే శ్రీరామరాజు గారికి, అండ్ ఆయన మంచి పాత్ర కూడా వేశారు శ్రీరామరాజు గారు. సార్ ఏరి బాగా సూట్ అయ్యారు సార్. అండ్ ఈ సినిమాలో ఈ హీరోయిన్గా చేశారు మిథున ప్రియ గారు. ఆవిడ కొంచెం డైనమిక్గా ఉన్నారు స్క్రీన్ మీద. అందరూ మొత్తం వీళ్ళందరికీ ఈ దీపావళికి ఈ డైనమిక్ ఒక మంచిగా డబ్బులు వచ్చేలాగా ఒక సౌండ్ కలెక్షన్స్ తోటి ఈ సినిమా, ముఖ్యంగా సినిమా చూస్తుంటే సింగిల్ థియేటర్ రన్ ఎక్కువ ఉండే సినిమాలా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మాస్ ఆడియన్స్ అందరికీ, మనకి చాలా సినిమాలు చూసాము, హీరోలు లుంగి కట్టుకొని ముఠామేస్త్రి గెటప్ వేసుకుంటే ఎంతో కొంత కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. సో అది ఈ సినిమాలో కూడా కనబడింది ఆయన శ్రీరామ్ గారు గెటప్ చూసి. అండ్ ఈయన చాలా సర్ప్రైజ్ అయ్యాను. రాగానే మీరు ఇంత క్రితం ఏం చేశారండి అంటే ఇది 10వ సినిమా అండి అన్నారు. సార్ ఈ రోజుల్లో ఒక హీరో ఒక సినిమాతోనే నాకౌట్ సిస్టంలో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో మీరు నిలదొక్కుకోవడానికి 10 సినిమాలకు కష్టపడ్డారంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. అండ్ మీ ప్రయత్నం ఇంకా మీరు ఆపకుండా చేస్తున్నారంటే అది మరీ గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, మీకు, మీ నిర్మాతలకి, మా దర్శకుడు కిషోర్ గారికి, అండ్ అలాగే ఇవాళ వచ్చిన అతిథులు మన సమ్మిట గాంధీ గారు, నాగమహేష్ గారు, మిత్రులు, మా దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి, అందరం వీళ్ళని ప్రోత్సహించడానికి వచ్చాము. ఒక సినిమా, అది ఏ సినిమా అయినా చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మనకి వీలైనంత వరకు ఆ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి దాన్ని నలుగురు చూసేటట్టు చేయటమే మా ప్రధాన ఉద్దేశంగా ఇక్కడికి వచ్చాం. సో వీ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సముద్ర గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. నమస్కారం. మా ఆదిత్య గారు చెప్పినట్టు ఎవరు ఫిలిం చేసినా, ఎవరు పిలిచినా, ఒక సాంప్రదాయం అలవాటు చేసిన పెద్దలు, పూజ్యులు దాస్ నారాయణరావు గారు, అలాగే రామానాయుడు గారు, ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఒక మా ముహూర్తం రావాలండి, లేకపోతే మా సినిమా ఈ గ్లింప్సెస్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు ముందు వీళ్ళని, కొత్త వాళ్ళని నిరుత్సాహపరచకూడదు, వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరో రాలేదు అనుకోకూడదని వాళ్ళు అదే ధర్మాన్ని మేము ఫాలో అవుతూ ఉన్నాం. సో కొత్త వారు డెఫినెట్గా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ సర్వే అవుతుంది. 80% ఆఫ్ ది మూవీస్ ఎవ్రీ ఇయర్ కొత్త ప్రొడ్యూసర్లు సినిమా తీస్తేనే ఇక్కడ ఉన్న 80% ఎంప్లాయీస్కి, టెక్నీషియన్స్కి అవకాశాలు రావడం కానీ, వాళ్ళ టాలెంట్ని షోకేజ్ చేసుకోవడం కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళటానికి కూడా కారణమవుతున్న కొత్త నిర్మాతలు అందరికీ హృదయపూర్వక అభివందనం. అలాగే శ్రీరామరాజు గారు, లక్ష్మణ్ రావు గారు చాలా ఉత్సాహవంతులు. నేను కింద పోస్ట్ చూసుకొని ఒక భారీ నిర్మాత వచ్చారనుకున్నాను. మంచి గోల్డ్ గీళ్ళు అంతా ఉంది, బాగానే ఉంది. మన సినిమాకి ఇలాంటి పొటెన్షియల్ వాళ్ళు కావాలనుకున్నాను. ఆయన ఇప్పుడే చెప్పారు ఆయన ఇంకో ఫిలిం కూడా మైఖేల్ మారాముడు అందడు వాడే అనే సినిమా పూర్తి అయిపోయింది సార్ అని చెప్పారు. చాలా సంతోషం. మీరు ఇలాగే సినిమా ఇండస్ట్రీని విడవకుండా మరిన్ని బ్రహ్మాండం. ఆయన బిజినెస్ మ్యాన్, యాక్టర్ కూడా. సో ఆ ఉత్సాహం ఉంటేనే సినిమా ఫీల్డ్కి వస్తారు నిజంగా. లక్ష్మణరావు గారు, శ్రీరామరాజు గారు, అలాగే శ్రీరామ్, అదే మా ఆయిత్య గారు చెప్పారు 10 సినిమాలు చేశారంటే నిజంగా అంత ప్యాషనేట్గా ఉండి వచ్చిన ఫీల్డ్ వదలకుండా దాన్ని ఏదో ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా ఇంత ఎఫర్ట్ చేసి 10వ సినిమాకి వస్తున్న శ్రీరామ్కి డెఫినెట్గా అభినందనలు. అలాగే సెలబ్రిటీస్ వచ్చారంటే నేను రాకపోయి ఉండేవాడిని. మా నాగమహేష్ గారికి, సమ్మిట్ గాంధీ గారికి ప్రత్యేకంగా వీళ్ళని అభినందించడానికి వచ్చిన వాళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే యాక్టర్స్కి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఆ సినిమాలో యాక్ట్ చేస్తే కానీ రారు. అలాంటిది ఇద్దరు రావడం నిజంగా అభినందన. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్ట్ చేశారా? అందులో ఉన్నారా? అయితే ఓకే, మీకు నేను థ్యాంక్స్ చెప్పట్లేదు. అయితే మీకు ఆల్రెడీ వివాహ ప్రొడక్షన్ కూడా లేదు. సో అలాగే మిథున ప్రియ గారు నిజంగా లేడీ డాన్లా ఉన్నారు. క్యారెక్టర్ కూడా అలాంటిది మంచి డైనమిక్గా ఉంది. అలాగే మిగతా ఉత్సాహవంతులైన అందరికీ ఈ సినిమా నేను మెయిన్గా కోరుకునేది ఏంటంటే, ఒక సినిమా తీసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా పాఠాలు నేర్పుతుంది. సో
కానీ వెళ్ళిపోకుండా వదులుకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అయ్యే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు ఇద్దరిని కూడా మీరు మరిన్ని సినిమాలు చేసి మరిన్ని టెక్నీషియన్స్కి అందరికి అవకాశం ఇవ్వాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇప్పుడే తెలిసింది ఎర్రబస్సు ఎక్కొచ్చారని కిషోర్ కూడా. మా గురువు గారు కోటకృష్ణ గారి గురువు గారు దాసరాయణరావు గారు అలాంటి దిగ్దర్శకుడి దగ్గర సినిమా చేశారు, ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషం. అంటే మా కోడి పిల్లల్లో దసరా పిల్లలాగా ఈయన కూడా మా జాతే. సో కిషోర్ కూడా దీని ద్వారా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ అందరికి ఎంటైర్ క్రూ అండ్ క్యాస్ట్ అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ ప్రొడక్షన్ ఏదైతే మీ యూనిట్ ద్వారా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే నిర్మాత, డైరెక్టర్స్ అందరికీ, అదేవిధంగా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నటువంటి యూనిట్ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటూ, నాకు ఎక్కువ అంటే ఐడియా లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్లు, ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారో అప్పుడే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ కళ కూడా, అంటే ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటపెట్టే టాలెంట్ ఇచ్చే అవకాశం కూడా కొత్త నిర్మాతలు, కొత్త డైరెక్టర్సే ఇస్తారు. కాబట్టి ఈ యువతరం ఏదైతే కళను నమ్ముకొని ముందుకు సాగాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం ఒక కొత్త సినిమాతోటే మొదలవుతుందని ఆశిస్తూ, ఈ యూనిట్లో అంటే ఈ మూవీలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. సార్, ఒక చిన్న సినిమాకి మీ రాక వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుందని భావించి ఈ సండే రోజు ఇంత టైం తీసుకొని వచ్చినందుకు మా అందరి తరఫున చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీరశంకర్ గారికి కూడా సార్, ఒక ఈ మీటింగ్ ఉండి కూడా ఆయన అది కంప్లీట్ చేసుకొని వచ్చారు. చిన్న సినిమా బాగుండాలని కోరుకునే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇండస్ట్రీలో? చాలా తక్కువ మంది. సో ఒకసారి క్లాప్స్ గట్టిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కార్పొరేటర్ గారికి కూడా ఒక చిరు సత్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ఎస్ అండ్ వన్స్ అగైన్ మీ టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చేసినందుకు బిఎన్ ఆదిత్య గారికి, వీరశంకర్ గారికి మరి ఒక్కసారి పెద్దలకు, వేదిక ముందున్న కళాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డైనమిక్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆ యొక్క టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మా డైనమిక్ హీరో శ్రీరామ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకని ఇతనితో ఈ మధ్యన సినిమా చేశానండి. అందరితో కలివిడిగా ఉంటాడు, మంచి నటన, చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు అందరికి కూడాను. ఇతనికి మంచి పేరు రావాలని, ముందు ఒక మంచి హీరోగా నిలదొక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, అలాగే ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా బాగా విజయవంతమై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సినిమాని ప్రోత్సహించి విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ప్రొడ్యూసర్ గారికి బాగా కనకవర్షం కురవాలని, ఆయన ఇంకా సినిమాలు తీస్తూ చాలామందికి ఉపాధి కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వాళ్లకు ఆ ధైర్యాన్ని ప్రసాదించవలసిందిగా భగవంతుడిని, పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ ఈ టీం మొత్తానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ, మీడియా ప్రతినిధులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీరామ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ముప్పాళ్ళ శ్రీరామూర్తి గారు అండ్ అనుముల లక్ష్మణరావు గారు కలిసి నిర్మించిన చిత్రం యంగ్ అండ్ డైనమిక్.
దీనికి దశ చిత్రాల కథానాయకుడు సోదరుడు శ్రీరామ్ గారు హీరోగా చేయడం, ఆయన నెక్స్ట్ మూవీ మారాముడు అందరి వాళ్ళు నేను నటించడం జరిగింది. ఆ రకంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఈ చిత్రానికి గురువులు దాసల నారాయణరావు గారి శిష్యులు కిషోర్ శ్రీకృష్ణ గారు దర్శకత్వం వహించడం, ఇది అద్భుత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను శ్రీరామ్ గారితో నెక్స్ట్ పిక్చర్ రాబోతున్న చిత్రం మారాముడు అందడివాడు చిత్రం చేశాను. ఓ పక్క శ్రీరాముడు, ఓ పక్క లక్ష్మణుడు, ఇద్దరి మధ్య నేను రావణాసురుడిని. చాలా బాగా వచ్చింది ఆ సినిమా. అది కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ వీరు తీరిపోయే నెక్స్ట్ పిక్చర్లు కూడా నేను ఉన్నానని ఎర్రేసి నన్ను ఇవాళ రప్పించారు. చాలా సంతోషం. మాట నిలబెట్టుకోండి శ్రీరామూర్తి గారు. రైట్ సార్. ఈ సినిమాకి పనిచేసిన బాలు, డిఓపి బాలు గారికి, అట్లాగే జంట సంగీత ద్వయం వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి చిన్న చిత్రాలు బాగా రావాలని, అఖండ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళికి ఈ డైనమైట్లో పేలుతుంది, తెలుగు చిత్రసీమ అంతా వినిపిస్తుంది ఆ సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా మహతి రిజ్వానా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. ఇట్ ఈస్ వెరీ టఫ్ ఒక ప్రొడ్యూసర్గా, యూనో యాక్టర్గా ఇట్లా టైం మేనేజ్ చేయడం, బీయింగ్ అ ఉమెన్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వీళ్ళ మూవీని మంచిగా ప్రమోట్ చేయండి, వీళ్ళ దగ్గరే ఉంది చాలా వరకు. అండ్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ శ్రీరామ్ గారికి ఆల్ ద బెస్ట్, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నేను నెక్స్ట్ మూవీలో ఉన్నానంటే సార్ ప్రొడ్యూసర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, సినిమా స్టోరీ బాగుండే, యాక్టింగ్ బాగుంటే హిట్. యూట్యూబ్లో కూడా సినిమాలు నైట్ అంతా కూడా బోర్ కొట్టి చూస్తున్నారు, కామెడీ సీన్స్ బాగా చూస్తున్నారు, సీరియళ్ళు బాగా చూస్తున్నారు, అన్నీ బాగున్నాయండి. మీరు మాత్రం టాలెంట్ సూపర్ ఉంది, యంగ్ డైనమిక్ అని నా ప్రొఫైల్ పెడితే నేనే హీరోయిన్ అనుకుంటున్నారు. చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యా ఈ సినిమాలో, నెక్స్ట్ మనం చేస్తున్నాం కదా. థ్యాంక్ యూ ఆల్ టీమ్కి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా, మా అమ్మ కోసం సీరియల్ చేశా, నా కోసం సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు నేను రెడీ అనే మూవీలో కామెడీ హీరోయిన్గా చేస్తున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను. నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి ఉంది మూవీ. థ్యాంక్ యూ. అండ్ రాచరికంతో రీసెంట్గా రచ్చలేపిన మా సురేష్ ప్రొడక్షన్స్ యంగ్ అండ్ డైనమిక్ మూవీకి వచ్చేసిన ప్రేక్షకులకు, అలాగే గెస్ట్లకి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. అలాగే యంగ్ డైనమిక్ శ్రీరామ్ గారు సార్, ఆల్రెడీ మీరు 5 మూవీస్ చేశారు. ఈ మూవీతో దీపావళికి మంచి ధమాకా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. మన యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్తో ఇది నాది 4వ సినిమా. ఇది సౌండ్ రావట్లే, వాయిస్ ఓకే. ఇది మన యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్తో 4వ సినిమా ఇది చేయడం. నేను ప్రతి సినిమాలో నన్ను చిట్టిబాబు అన్నని పక్కగా తీసుకుంటాడు అంటే. సో డెఫినెట్గా మేము ఈ సినిమా చేస్తాము. ప్లస్ చాలా మంచి హృదయం గల మనిషి, అందరితో కలిసిమెలిసి చాలా హెల్దీగా ఉంటుంది. షూటింగ్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం షూటింగ్. సో ఈ యంగ్ మన డైనమిక్ వచ్చేసి 2 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందండి. సో మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను నేను. సో దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ అండి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో శ్రీరామ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి.
ఎందుకు చెప్తున్నానంటే అన్న ఏ సినిమా నేను చేసి డైనమిక్ కదా, ఓకే. ఎందుకు డైనమిక్ చేస్తున్నానంటే నేను అన్న ఏ సినిమా చేసినా నాకు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో నేను ఉన్నా. అందుకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మా శ్రీరామ్ గారికి. ఎక్కడో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వచ్చి 10 సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇది 11వ సినిమా కూడా అనౌన్స్మెంట్ చేశాడు. నిజంగా గ్రేట్ అసలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక మా డైరెక్టర్ గారికి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ డైరెక్టర్. అసలు స్క్రిప్ట్ అసలు మెమొరీలోనే ఉంటుంది డైరెక్టర్ గారికి. సో నిజంగా మంచి డైరెక్టర్ గారు అన్న. ఆల్ ది బెస్ట్ మీకు. మీతో కంపల్సరీ మళ్ళీ కలిసి పనిచేయాలి. మనం మిస్ అయింది, అయినా పర్లేదు, చేద్దాం. సో తర్వాత మా హీరోయిన్ మిథునప్రియ మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం. ఈ సినిమాలో చాలా మా ప్రొడ్యూసర్స్ రామరాజు గారు కానివ్వచ్చు, మరియు మా లక్ష్మణ్ సార్ అసలు మాకు ఒక ఆప్తుడు, ఒక పెద్దన్న. అసలు ఈయన చూస్తుంటే పెదరాయిల్లో గజలాగా గడపడుతున్నాడు. సో నిజంగా ఎక్స్ట్రాడనరీగా అలానే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి విలన్గా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలబ్బా. ఎట్లా అన్నా ఇట్లా మన డైనామిక్ అంటే డైనామిక్ లాగానే ఉండాలా అది. సో నిజంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు కూడా కంగ్రాచులేషన్స్. మా డైరెక్టర్ మైకేల్ కూడా ఉన్నాడు. ఏడున్నావు భయ్యా? పైకి రా భయ్యా, ఎందుకు? సో నిజంగా కూడా మైకేల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్య గారు చాలా సంవత్సరాల తర్వాత కలిసాం, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ బాగుంది. మనం బయట ప్రోగ్రాంలు చేశాం కానీ ఇవే ఇక్కడ చేయడం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైస్. అండ్ నెక్స్ట్ సుంకర సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఎస్పీ, వారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారాలు. మీలో ఒక నిర్మాత అయినటువంటి రామరాజు గారు నా బ్యాచ్మేటు. మేమంతా సుమారు 30-35 ఇయర్స్ పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయ్యాం. అతను ప్రొడ్యూసర్గా, అతను కో ప్రొడ్యూసర్గా లక్ష్మణరావు గారు ఈ మంచి సినిమా డైనమిక్ తీసిందని చెప్పి నాకు ఇన్వైట్ చేయగానే వచ్చాను. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఈ డైనమిక్ సినీ కాస్ట్ అండ్ క్రూ తరపున కృతజ్ఞతలు. వస్తూ స్క్రీన్పై ఈ డైనమిక్ ఫిల్మ్ యొక్క కంటెంట్ కొంత చూడటం జరిగింది. అందులో మావాడు ది మోస్ట్ కవటెడ్ పొలిటికల్ పోస్ట్ చీఫ్ మినిస్టర్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సాయంకాల సమయాన అందరినీ, మిత్రులందరినీ చూస్తుంటే, కాస్ట్ అండ్ క్రూ యాక్టర్స్ అందరు చూస్తుంటే అందరూ అండర్ డెవలప్డ్, ఇంకా బాగా షైన్ అయ్యి బాగా సెటిల్ అయిన వాళ్ళు లేరు. వాళ్ళకి టోకెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజుల్లో స్మాల్ ప్రొడ్యూసర్స్ అంతా మొనోపలి ప్రొడ్యూసర్స్ ముందు చాలా నలిగిపోతున్నారు. ఈ ట్రెండ్ కంటిన్యూ ఇట్లే అయితే ఎంతోమంది మారుమూల నెల్లూరు నుండి, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో తెలుగు ఫిలిమ్స్ తీసి చాలామంది థియేటర్లకు దొరక్క 1 రోజు 2 రోజులనే బాక్సులు వెనకపోవటం నిజంగా విచారించదగ్గ విషయం. నేను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ తెలంగాణ జాక్, తెలుగు సినీ ఫీల్డ్ అండ్ సీరియల్స్ యొక్క దాంట్లో నేను గౌరవ అధ్యక్షుడిని. నేను చాలా విషయాలల్లో, చాలా ఫోరంలో ఈ డివైడెంట్ చాలా అన్యాయం. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నోడు అయినట్టు, బీదోడైనట్టు 2 వర్గాలు ఉన్నట్టుగా ఈ సినీ ఫీల్డ్లో కూడా పాపం ఎంతోమంది స్మాల్ ప్రొడ్యూసర్స్ నలిగిపోతున్నారు. ఈ ట్రెండ్ని మనం అందరం శాయశక్తిలా కృషి చేసి మనసున్న స్వశక్తితో కొంత మట్టు పెట్టాలని నేను కోరుకుంటూ, ఈ పేరు కూడా, టైటిల్ కూడా చాలా బాగుంది, డైనమిక్. ఏ ఫీల్డ్నైనా డైనమిజం లేకపోతే అతను షైన్ కాడు. పొలిటీషియన్ కావచ్చు, సినీ యాక్టర్ కావచ్చు, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ కావచ్చు. డైనమిజం లేకపోతే ఏ పని కాదు. నిజంగా ఈ ఫిలిం ఒక బ్లాక్
అందరికీ నమస్కారం అండి. చిన్న సినిమాని అందరూ ఆదరించండి. మా యంగర్ డైరెక్టర్, మా హీరో, మా శ్రీరామ్కి శుభాభివందనాలతోటి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరూ యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మిస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇంత షార్ట్గా మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ ఈ చిత్రం ఆడియో టీజర్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దాదాపు 1.5 year బ్యాక్ ఈ సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం నిదానంగానే చేసినా చక్కగా చేసాం. అలాగే మన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ చాలా చక్కగా నటించాడు. ఆయనతో పాటు హీరోయిన్ మిథున ప్రియ, తర్వాత వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ మన డైరెక్టర్ గారు కృష్ణకిషోర్ గారు చాలా చక్కగా చేయటం, నాతో పాటు సహ నిర్మాతగా మేమిద్దరం కలిసి చేయటం, శ్రీరామరాజు గారికి కూడా నాకు మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాం. తర్వాత ఈ చిత్రంలో నేను నటించలేదండి, కేవలం ప్రొడ్యూసర్ని మాత్రమే. రానున్న కాలంలో ఒక 4 సినిమాలు నేను చేస్తున్నాను. ఆ సినిమాల్లో కూడా మన శ్రీరామ్ గారితో పాటు ఒక పెద్ద సినిమా మారాముడు అందరివాడు నెక్స్ట్ మంత్ మేము చేసిన సినిమాల్లో అతి పెద్ద సినిమా అండి. చాలా పెద్ద ప్యాడింగ్తో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఇదే ప్రదేశంలో మేము ఆ ట్రైలర్ని కానీ టీజర్ని కానీ లాంచ్ చేయాలని నేను చూస్తున్నాం. చాలా పెద్ద ప్లానింగ్లోనే ఉంది. చాలా చక్కగా వచ్చింది. ముందు ముందు ఇలాంటి అవకాశాలు రావాలని, ఇంకా సినిమాలు చేయాలని, సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా నా తోటి వారందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ చిత్రంలో నటించిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఒక్కసారి మైకేల్ గారు నెక్స్ట్ మారాముడు అందరి వాడికి నువ్వు కూడా పైకి రానమ్మా, ఆయన డైరెక్టరు, ఎందుకంటే మాతో కలిసి పనిచేసేవాడు. నువ్వు కూడా ఆల్ ది బెస్ట్. నేను చాలా న్యూ ఈ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డైనమిక్ టీమ్. థ్యాంక్ యూ. ఆహ్వానితులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మీరందరూ ఈ సినిమా రంగంలో ప్రముఖులందరూ చెప్పిన విషయాలు విన్నారు. చిన్న నిర్మాతల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని మా సినిమాని ఘన విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అస్సలు అనుకోలేదు ఇంత షార్ట్ అండ్ స్వీట్గా ముగిస్తారు అనేసి. సో మా హీరోయిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు మిథున ప్రియ. నేను కెరియర్ 2018లో స్టార్ట్ చేశాను. 15 షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఆదాన్ మీడియాలో ది బ్లైండ్ గర్ల్ నేను ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం నేమ్. రీసెంట్గా అసుర సంహారం తనికెళ్ళ భరణి సార్ తోటి చేశాము. మెయిన్ లీడ్ చేశాను అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. ఇంకా శ్రీరామ్ నా బ్రదర్ లాంటి వారు, ఆయనతో నేను 9 ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు 13 ఫిలిం అసుర సంహారం. ఇంకా డైనమిక్లో వచ్చేసి డాక్టర్ అరుణ క్యారెక్టర్. సో ఎప్పట్లానే ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ వి సముద్ర గారు ఇస్ హియర్. ఆల్మోస్ట్ ఒక 10 times తలుచుకొని ఉంటాం సార్ స్టేజ్ మీద మిమ్మల్ని. సో వారిని సాధారణంగా వేదిక మీదకి జరిగింది. ఒకసారి మాట్లాడవలసింది కూర్చున్నాం. ఎస్, మా హీరో గారు మాట్లాడతారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు. సో శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక విలేజ్, నెల్లూరు జిల్లా ఒక పల్లెటూరు గ్రామంలో నేను సినిమా అంటే ఇష్టం, అంటే చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ పెరిగానండి. ఎట్లాగైనా కానీ మా జిల్లాకి మంచి పేరు తేవాలని కోరిక, ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తాను. ఎందుకంటే మా పల్లెటూరు అంతా కూడా సినిమాల మీద ఆసక్తిగా చూసేవాళ్ళు. నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది మా టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు, మరియు నెక్స్ట్ మైండ్ గేమ్ నిర్మాత వాసు గారు, మరియు నాకు మైండ్ గేమ్ సినిమా నుంచి పరిచయమైన మా అన్నయ్య కృష్ణకిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒక డైరెక్టర్తో 5 సినిమాలు తీయడం అనేది గ్రేటు. ఆయనతో మైండ్ గేమ్ తీశాను, డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్, వేట. త్వరలో అనుకుంటే సంక్రాంతి తర్వాత కొత్త ప్రాజెక్ట్ కూడా చేస్తాము, అన్నీ మీకు చెప్తాము. అదేవిధంగా ముప్పాల శ్రీరామరాజు గారు నన్ను నమ్మి లక్ష్మణరావు ఇద్దరు కలయికతో మంచి చిత్రం డైనమిక్ సినిమా తీయాలని అడిగాను. వాళ్ళు కూడా సహకరించి డైనమిక్ చిత్రం తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో ఎలాంటి రోప్ ఫైట్లు లేకుండా రీల్గా చేశాను. ఫైట్లు కూడా అద్భుతంగా, విలన్స్ కూడా బాగా చేశారండి. మేజర్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కెమెరామెన్ బాలు గారు, మిథున్ ప్రియ గారితో నేను చేయటం 5 చిత్రాలు చేశానండి. మేడం చాలా అద్భుతంగా చేస్తుంది. అందు కూడా నెక్స్ట్ మంత్ అసలు సంహారం వస్తుంది, అది కూడా మీరు ఎదురు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనేజర్ మధు గురించి చెప్పాలంటే ఆయన కూడా కళాకారుడు అంత ఇష్టం, అదిగాక సినిమా అంటే చేయాలని కోరిక. ఆయన మా రాముడికి కూడా మేనేజర్గా చేశాడు, ఈ సినిమాకి మేనేజర్ చేశారు. అదేవిధంగా నాగమహేష్ గారు, సమెంట్ గాంధీ గారు, వాసు గారు, ఆనంద భారతి గారు, చిట్టుబాబు గారు, పివి రెడ్డి గారు, మహేంద్ర, అందరూ కూడా, కిరణ్ భాష, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం ఒక అద్భుతంగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తే నేను ఎన్నో టోటల్గా నా ఆలోచన ఏంటంటే 100 సినిమాలు తిన్న నా కోరిక, 100 ఖచ్చితంగా తీస్తాను. ఎలాంటి మార్పు లేకుండా నేను చేసుకుంటూ పోతాను. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చిన్న కళాకారులను కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా హెల్ప్ చేసే వ్యక్తినండి. మా రాముడితో లక్ష్మణరావు నమ్మి నన్ను దాదాపు భారీ ప్రాజెక్టుతో నాకు లైఫ్ ఇచ్చాడు ఈయన. అదేవిధంగా మైకిల్ అద్భుతంగా చేసే డైరెక్టర్ గారు మైకిల్ కూడా చాలా థ్యాంక్స్ సార్. మీ చిత్రం కూడా బాగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తి ఆయన కూడా, పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. డైనమిక్ సినిమా ఏంటంటే ఒక విలేజ్ ఊర్లో జరిగే సంఘటన, ఒక రౌడీకి ఒక పేదవాడికి జరిగే సంభాషణ డైనమిక్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. డైనమిక్ మూవీ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, వేదిక ముందున్న వాళ్ళకి, పైన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ్ హీరోగా మేము పోస్టర్స్ లాంచ్ చేసాం. తను ఎప్పుడు మీరు మీ చేతితో చేస్తే నా సినిమా ఆకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయి రిలీజ్ అయిపోద్ది సార్ అని చెప్పి సెంటిమెంట్గా వచ్చి చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ ఉంచుకున్నందుకు. అలాగే ఈ సినిమా నిర్మాత లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా ఆ రోజు వచ్చి కలవటం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఇప్పుడు రీసెంట్గా పెద్ద సినిమాల కంటే కొత్త వాళ్ళతో చేసిన ప్రయోగంతో చేసిన సినిమాలే పెద్ద హిట్ అవుతూ ఉన్నాయి. కొత్త లోక కానీ అండ్ లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా పెద్ద హిట్లు అవుతూ ఉన్నాయి. అలాగే ఈ సినిమా ఆకోవలోనే పెద్ద హిట్ అవ్వాలని, అలాగే మా డైరెక్టర్ గారు కిషోర్ గారికి చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళ కాంబినేషన్లో ఇది ఎన్నో సినిమా, 5వ సినిమా, అది ఎంత గ్రేటో చూడండి. అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఈ 5 సినిమాలు ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా హీరోగా ఈరోజు చాలామందిని ఆదరిస్తున్నారు. ఇంతకుముందు ఇలా లేదు. కానీ ఏంటంటే ఇవాళ కంటెంట్తో వస్తే సినిమా ఎంత స్టార్ హీరో అయినా సరే, ఒక కొత్త వాళ్ళైనా సరే, ఇద్దరు ఈక్వల్లే సినిమా హిట్ అయిన దగ్గర. సో అలా ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు సినిమాల్ని. సో కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు, కొత్త వాళ్ళతో చేసేవాళ్ళు ఎవరైనా సరే కంటెంట్ని అద్భుతంగా పెట్టుకుంటే మనం ఎంత టాప్ హీరో సినిమా మేనైనా మనం సినిమా వేయచ్చు. అదే సక్సెస్.
కానీ ఏంటంటే చూసుకొని చేసుకుంటే ఏంటంటే ఇంకా బెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి. అట్లాగా మనోడు రాయలసీమ సైడ్ ఆల్రెడీ ఫుల్ ప్రతి ఒక్కళ్ళకి మంచిది, బాగా సుపరిచితుడు. అలాగే అందరి హీరోల అభిమానుల్ని అలరించి పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్కి, హీరోకి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండేది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.